ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము ఈ యొక్క శ్రమకాల ధ్యానంలో 20వ దినానికి చేరుకున్నాము. అనగా సిలువ ప్రయాణంలో మనము సగము దూరము ఆల్రెడీ ప్రయాణించాము. ఈ దినానికి ఈ దినము మరి అంశం ఏంటంటే కలవరం. కలవరం అంటే డిస్టర్బెన్స్. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అందరూ మరి కలవరిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి కలవరం ఈ దినాన్న మనం ధ్యానించనున్నాము. దయచో మీ యొక్క ఫోన్స్ అన్ని మ్యూట్లో పెట్టుకోండి. రాజామణి గారు, జాన్ ప్రభాకర్ గారు దయతో ఏకీపించండి మొదటి. దీనికి సంబంధించి 2 వాక్య భాగాలు, ఒకటి పత్రిక వాక్య భాగం, ఇంకొకటి సువార్త వాక్య భాగం. నేను ఎక్కువగా ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ వాక్య భాగాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి సమన్వయపరిచి సమాంతరంగా ఉంటాయి. సబ్జెక్ట్ వేరేది కాకుండా అదే సబ్జెక్టు మరి కనెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ వాక్య భాగాలు మనం చక్కగా ధ్యానిద్దాం. ఇది మరి లెంటులోని అనగా క్రీస్తు యొక్క శ్రమల ధ్యానముల్లో 20వ దినము. అందులకు మిమ్మల్ని అందరినీ ప్రభునామంలో నేను అభినందిస్తున్నాను. మీరు సకాలంలోకి విచ్చేసి దేవునిని స్తుతించుచు పాడిన పాటలను బట్టి ఈ దినం మరి మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 198వ పాట సిలువే నాశర నాయనోరా అనే పాటను మనం వినబోతున్నాం. మరి దానికి ముందుగా రాజమణి గారు కూడా, సహోదరు రాజమణి గారు కూడా ఇదే పాటను ఈ దినం పాడటం చాలా విశేషం. ఈ పాటను రచించిన వారు కీర్తిశేషులు చెట్టి భానుమూర్తి గారు. ఈయన కాకినాడకి సంబంధించిన వారు. మరి 1888 నుంచి 1973వ సంవత్సరం వరకు వీరు జీవించి ఉన్నారు. ఈయన మరి బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ కాకినాడలో ఉంది. అది మీలో చాలామందికి తెలుసు. దానిలో తొలి భారతీయ ప్రిన్సిపల్గా ఆయన పనిచేశారు. బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ ఇన్ కాకినాడ, దానికి తొలి భారతీయ ప్రిన్సిపల్గా పనిచేశారనమాట. మరి ఈ సంవత్సరం ఈ రచయిత గారికి 137వ జయంతి. ఆయన పుట్టింది 23 ఫిబ్రవరి. 137వ జయంతి. వీరి రచనలు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 17 ఉన్నాయి. ఇంకా వేరే వేరే అంశాల్లో ఉండే పాటలు సుమారుగా 17 ఉన్నాయి. మరి ఈ భక్తుడు రచించిన ఈ యొక్క చక్కటి పాటను మనము ఇప్పుడు ఆలకిద్దాము. సిలువే నాశర నాయనోరా. సిలువే నాశర నాయనోరా, నీ సిలువే నాశర నాయనోరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాశర నాయనోరా.
పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోవితిరాని సిలువే నాసెర నాయనురా. పలువిధ పదమూలరసి ఫలితమేమి గానాలేక, పలువిధ పదమూలరసి ఫలితమేమి కానాలేక, సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నాసెర నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితి రాని సిలువే నాసెర నాయనురా. నీ సిలువే నాసెర నాయనురా. సిలువయందే ముక్తి బలము సూచితి రాని సిలువే నాసెర నాయనురా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1-6 వచనాలు. ఇక్కడ మరి మన మెయిన్ టాపిక్ వచ్చి కలవరము. అయితే ఇక్కడ పునరుత్థానానికి సంబంధించిన కలవరం, అందులో బ్రాంచ్ అన్నమాట. కలవరమే దేని గురించి కలవరం అంటే పునరుత్థానాన్ని గురించిన కలవరం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అంటే రిమాండ్ ఏదో అంటారు కదా, వారిని కస్టడీలో ఉంచారన్నమాట. అలాగా వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహానును అలెగ్జంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ప్రధాన యాజకుని బంధువులందరూ, రాయల్ ఫ్యామిలీ లేదా ప్రీస్ట్ ఫ్యామిలీ, ఆ రిలేషన్స్ అంతా కూడా వారితో కూడా ఉన్నారనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రధాన యాజకుడు అంటే అన్న కైప, వారిద్దరూ తోటి యాజకులు. అన్న వచ్చి మామ, కైప వచ్చి అల్లుడు. కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకులుగా
ఆ మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా మరి ఉంటున్నారు. వారితో పాటు యోహానును అలెగ్జాంద్రు అంటే ఆ, అక్కడ ఉన్న రిచెస్ట్ పర్సన్ యోహాను, అందులో ఆ సంతతికి చెందినవాడు. వీరందరూ కూడా బంధువులు, వారితో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమైందో చూద్దాం, చూడండి. ఇక్కడ మనం చూసినప్పుడు ముందు సద్దూకయ్యులు, ఇది ఒక తెగ. ఇక్కడ మనం ముస్లిం దేశాల్లో సున్నా ముస్లిము, షియా ముస్లిం అని ఎలా ఉన్నారో అలాగా సద్దూకయ్యులు, పరిసయ్యులు, ఆ, హేరోదియన్లు, జెలట్స్, వీరందరూ కూడా మరి శాస్త్రులు వేరు, పరిసయ్యులు వేరు, సద్దూకయ్యులు, వీరందరూ ఒక్కొక్క తెగకి చెందినవారు. పరిసయ్యులు, సుంకదారులు, వీరందరూ మళ్ళీ వేరుగా ఉన్నారు. ఈ సద్దుకయ్యులు ఏంటంటే మెయిన్లీ వాళ్ళది బిజినెస్. శాస్త్రులు, పరిసయ్యులు ఏంటంటే రిలీజియస్గా వాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్, వాక్యాన్ని బాగా, ధర్మశాస్త్రాన్ని పఠించడం. అయితే ఈ సద్దుకయ్యులు, ఆ, ఈ సుంకరులు అంటే వారు ట్యాక్స్ కలెక్టర్స్, మరి బిజినెస్లో కమర్షియల్గా పనిచేసేవాళ్ళు. సద్దుకయ్యులు ప్యూర్గా బిజినెస్ మ్యాన్. వీరు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సద్దుకయ్యులు మరి వీరు పునరుత్థానాన్ని నమ్మరు. ఈ రోజున మనకి కూడా క్రైస్తవుల్లో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఒక్కొక్క రకమైన భావాలతో ఉన్నారు. ఇక్కడ సద్దుకయ్యులు ఇవన్నీ నమ్ముతారు కానీ పునరుత్థానం ఉందని నమ్మరు. మనకు కూడా క్రైస్తవుల్లో చాలామంది చిలకరింపు బాప్తిస్మం కాదు, మునిగితేనే అది బాప్తిస్మం అని ఒక తెగవారు వాదిస్తూ ఉంటారు. ఇంకొక తెగవారు నీకు పరిశుద్ధాత్మతో నిండుకుంటేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు, లేదా కాదు అని పెంతుకోస్తు వారు వాదిస్తుంటారు. కొంతమంది క్రిస్మస్ చెయ్యనవసరం లేదు, చెయ్యమని ఎక్కడా రాయలేదు అని వాళ్ళు జనవరి పండుగ చేస్తారు. మరి జనవరి పండుగ ఎందుకు చేస్తున్నారో అది నాకు తెలియదు. అది ఒక తెగ. మరొక తెగవారు ఈస్టర్ దినాన్న సమాధుల దొడ్డికి వెళ్ళనవసరం లేదు, వెళ్ళమని ఎక్కడ రాసుంది. అంచేత ఆ తెగవారు ఎవరు కూడా ఈస్టర్ దినాన్న సమాధుల దొడ్డికి వెళ్ళరు. ఆ తెగవారు లేదా ఆ పర్టిక్యులర్ డినామినేషన్ వారు. ఈ విధంగా మరి ఆ రోజుల్లోనే ఈ సద్దుకయ్యులు యేసు ప్రభువుని చివరి దినాల్లో వచ్చి పునరుద్ధానం గురించి వారు ప్రశ్నించారు. ఎలా అంటే, ఒక అతనికి పెండ్లయ్యి వివాహమయ్యి భార్య ఉంది, ఆ తర్వాత తను చనిపోయాడు. వారు 7 సహోదరులు, 6 కూడా చనిపోయారు. చివరిగా 7వ వాడు వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే, మరి పెద్దవాడు చనిపోతే అతని భార్యను ఇతడు భార్యగా తీసుకొని ఆమెను పోషించాలి. కాబట్టి ఈ సద్దుకయ్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే, మరి ఆమె ఎవరికి భార్య అవుతుంది అనేసి ఒక క్వశ్చన్ అడిగారు ఒక తెగవారు. అప్పుడు యేసుప్రభు పునరుద్ధానంలో, అనగా ఒకసారి చనిపోయిన తర్వాత, అది సద్దుకయ్యులు కాదు, వేరే వాళ్ళు అడిగారు, అక్కడ మరి ఇచ్చి పుచ్చుకుంటాం కానీ భార్యాభర్తల సంబంధం కానీ ఇవేమీ ఉండవు. అక్కడ ఎవరికి భార్య అనేది ఏమీ ఉండదు అనేసి ఆయన క్లియర్ చేశారు. ఈ విధంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అయితే పునరుద్ధానాన్ని గురించి వారు మరి ప్రశ్నించారు లేదని. ఇక్కడ శిష్యులు మరి యేసు ప్రభు, మీరు నా దగ్గర ఏమి తెలుసుకున్నారో అవి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అని చెప్పినప్పుడు, పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడున్న యూదులతోటి, అయ్యలారా, మేము ఉదయమే క్రొత్త మద్యం ఏమీ సేవించలేదు, మేము దేవుని ఆత్మను పొందుకున్నాము, అన్య భాషల్లో మాట్లాడుతున్నాము, ఈ విషయం మీకు తెలీదా? యోవేలు గ్రంథంలో ఏమైనా వ్రాస్తుందో
అంత్య దినములలో నా ఆత్మ మరి వీరి మీద, యవనస్తుల మీద కుమ్మరించబడుతుంది, మీ వృద్ధులు కలలు కంటారు అని ఈ విషయాలు మీకు తెలియదా అని చెప్పి వారికి మరి చక్కటి సువార్త ప్రకటించాడు. ఆ రోజు మీరు యేసు ప్రభువుని మరి ఆయనను తిరస్కరించి, ఆయనను సిలువకు అప్పగించి, ఆయనను మరి సిలువలో ఆయనను చంపి మీరు ఆయనకు విరోధంగా మరి తప్పులు చేశారు, ఆ మరణానికి కారణమయ్యారు. అయితే దేవుడు ఆయనను సమాధిలో నుండి లేపి పునరుద్ధానం చెందించి తిరిగి మరి పరలోకమునకు ఆరోహణుడాయడు. ఇవన్నీ మేము మా కన్నులారా చూచితిమి, అందుకు మేము సాక్షులము. వి ఆర్ ద ఐ విట్నెస్ అని ప్రసంగం చేసినప్పుడు, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి? వాట్ యు సెడ్ ఈస్ కరెక్ట్, వీ మేడ్ ఎ మిస్టేక్, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అన్నప్పుడు పేతురు, మీరు పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు కూడా పొందుకుంటారు అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆ దినము 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తరువాత వారు మరి అందరూ కలిసి సమిష్టిగా వారి ఆస్తులన్నీ ఒక చోట పెట్టి మరి అందరూ కలిసి భోజనం చేస్తూ ప్రతి దినము వారు ఇంటింట రొట్టె విరుచుచు ప్రార్థన సహవాసాన్ని మరి కలిగి ఇంటింట వారు భోజనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి వారిలో ఎవరికైనా అక్కర్లు ఉంటే అది వారు ఆ అక్కరకి సంబంధించిన సహాయం వారికి చేసేవారు. అది ఆది క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రాక్టీస్. ఆ విధంగా వారు క్రీస్తును ప్రకటించుచు మరి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అంతకు ముందేమో 3,000, ఇప్పుడేమో 5,000. అంటే ఎంత అయింది? 8,000 అయింది ఇప్పటికి. ఇవన్నీ చూస్తూ మరి సాతానుడు ఊరుకోడు కదా. ఆపోజిట్ పార్టీ కింద వాక్యం ఎక్కడైతే బలంగా ప్రకటించబడుతుందో అక్కడ సాతానుడు కూడా బలంగా వర్క్ చేస్తాడు. డి- ఆ, ప్రతిపక్షం కింద బాగా వర్క్ చేస్తాడు. వర్క్ చేసి వారిలో విభేదాలు పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం విన్న వారిలో చాలామంది విశ్వాసం ఉంచి నమ్మారు, నమ్మి బాప్తిసం పొందారు. ఇది మత మార్పిడి కాదు. వారు దేవునిని అంగీకరించిరి, స్వరక్షకుడుగా బాప్తిసం పొందిరి. ఆ విశ్వాసంలో వారు ముందుకెళ్తున్నారు. అంతేగాని ఇట్స్ నాట్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ చేంజింగ్ మిథాలజీస్, అనగా మతాన్ని మార్పిడి చేయటం అనే ప్రాక్టీస్ కాదు అది. నిజానికి వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ముక్తి మార్గంలో నడవటానికి వారు ఎంచుకున్నట్లు లెక్క వస్తుంది. ఈ విధంగా మరి వారు చేస్తూ ఉంటే అక్కడ అందరూ కూడా క్రైస్తవులు అయిపోయే ప్రమాదం ఉందనేసి సాతానుడు అధికారుల్లోనూ పెద్దల్లోనూ శాస్త్రుల్లోనూ ముఖ్యంగా ఈ సద్దూకయ్యుల్లో ప్రవేశించి వీరి మీదకి అటాక్ చేశాడు. చాలామంది మీదకి ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. కొంతమంది హతసాక్షులైపోతున్నారు. ఆ విధంగా మరి వారు వీరి మీదకి దాడి చేసినప్పుడు వారు ఏం చేశారు చూడండి. ఆ వారిని బలాత్కారముగా చూడండి, పునరుద్ధానము కలుగునని, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి, ఇది మన టైటిల్ ఈ దినం. ఎందుకు కలవరపడ్డారంటే వీరు ఈ విధంగా ప్రకటించడం చూసి, అయ్యి బాబోయ్ వీళ్ళు ఇలాగే వదిలిపెడితే ఈ ఏరియా అంతటిని, ఈ దేశం అంతటిని వీరు
ఇలాగ మార్చేస్తారు, పునరుద్ధానం ప్రకటించేసి వారి వైపుకి తిప్పేసుకుంటారు అనేసి వారు ప్రకటించటాన్ని చూచి వారు కలవరపడి వారి మీదికి వచ్చి దాడి చేశారు. బలాత్కారంగా పట్టుకొని మరి వారిని కావలిగా ఉంచారు. ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే, సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ అనేక మంది విశ్వసించి దేవునిలోనికి వస్తారు. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎక్కువ మంది విశ్వాసంలోకి వస్తున్నప్పుడు సైతానుడు వారి మధ్య విభేదాలు పెడతాడు. ఎటువంటి విభేదాలన్నా పెట్టొచ్చు. భాషా విభేదం, జాతి విభేదం. నీవు అన్యుడు, నేను యూదుడిని. నువ్వు గోదావరి వాడువు, నేను గుంటూరు వాడిని. నీవు అది, నేను ఇది. ఇలాగా అనేక రకాలు ఏది బెస్ట్ ఉంటే మన ఆంధ్రదేశంలో కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అవి కూడా వీడు ఉపయోగించుకొని మరి నువ్వు ఆ ప్రాంతానికి చెందినవాడు, నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని అని మరి ఇంకా ఎక్కువగా వారిలో వారికి విభేదాలు సృష్టిస్తాడు. ఆ విభేదాలతో అక్కడ కంట్రోల్ అయితే ఓకే, లేకపోతే వారి మీద అటాక్ చేయటానికి సాతాను ప్లాన్ చేస్తుంటాడు. పౌలు గారి మీద ఎన్నోసార్లు అటాక్స్ జరిగినాయి. ముమ్మారు నేను కొరడా దెబ్బలు తిన్నాను. మరి 3 రోజులు నేను సముద్రంలో ఓడ పగిలిపోతే అక్కడ నేను మరి టైం స్పెండ్ చేశానని పౌలు గారి యొక్క ఆయన పొందిన బాధలన్నీ కూడా లిస్టు చెప్తా ఉంటారు. ఈ సమయంలో మరి వీరిని ప్రధాన యాజకుడైన అన్నా, కైప, యోహాను, అలెగ్జాంద్రియు వారి మధ్యకి తీసుకొని వెళ్ళారు. వీరు ప్రారంభం నుండి క్రీస్తు శత్రువులలో అత్యంత దయలేని వారు. ఎవరు వారు? సద్దూకయ్యులు. ఫస్ట్ నుంచి ట్రబుల్సమ్ పీపుల్ అనమాట. చాలా షార్ట్ టెంపర్డ్, ముక్ మాఫీ, ముందు కొట్టేసి మాట్లాడి ఆ టైపు వీరు. అస్సలు దయలేని కఠినస్తులు. ఎవరంటే ఈ సద్దుకాయలు. ఇక్కడ ఆలయాన్ని కంట్రోల్ చేసే ఆ ఆలయ ప్రాంతం, దేవాలయంలో ఉన్న ఆలయంలో శాంతిని కాపాడటానికి టోటల్ సెక్యూరిటీ, దాని కంట్రోల్, ఇవన్నీ కూడా ఆ కాపలాదారులకి ఒక కెప్టెన్ ఉన్నాడు, ఆలయ కెప్టెన్. సద్దుకాయలు వీరు పరిసయ్యులకు బదులుగా ఇప్పటి నుండి క్రీస్తుకు ప్రధాన ప్రత్యర్థులుగా కనిపించారు. వారు పునరుద్ధానమును విశ్వసించలేదు అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. మరి ముస్లిమ్స్ కూడా పండగలు జరుపుకుంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో వారు నమాజ్ చేస్తుంటారు ఆ తెగను బట్టి. ఇక్కడ వీరు కూడా ఆ యూదులతో అన్నీ సమాంతరంగా ఉంటాయి, కానీ పునరుద్ధాన్ని మాత్రం వారు విశ్వసించరు. అందుచేత ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 23:8 సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు మరి చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకొందురు. ఇది పరిసయ్యులకి సద్దూకాయలకి ఉన్న డిఫరెన్స్. కాబట్టి పునరుద్ధానమే ప్రధాన ఇతివృత్తంగా ఉన్న అపోస్తలుల బోధన ద్వారా వారి మొత్తం మత వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఎందుకని? వీళ్ళు బేస్ ఏంటంటే పునరుద్ధానం లేదని సద్దూకాయలది. ఇప్పుడు శిష్యులు మరి పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు. యేసుప్రభు ఏం చెప్పాడు? తాను అప్పగించబడిన చివరి రాత్రి అక్కడ రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చి మరి ఇది మీ కొరకు నేను చేస్తున్న చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడం చెప్పి, మీరు దీనిని చేసినప్పుడల్లా నేను వచ్చు పర్యంతము మీ మరణ పర్యంతము నా యొక్క శరీర మరణ పునరుద్ధానములను ప్రచురించబద్దులై ఉన్నారు. కాబట్టి మనము సువార్త ప్రకటించడం అంటే మైక్ పట్టుకుని డప్పు పట్టుకుని వీధులంతా తిరగటం కాదు. తెలిసిన వారికి
వారితో స్నేహభావం ఏర్పరచుకొని వారికి మనము యేసు ప్రభు యొక్క శరీర మరణ పునరుత్థానాల గురించి వివరించాలి. అంతేగాని బైబిల్లో మనకున్న జ్ఞానం అంతా వారి మీద గుప్పించటం కాదు. ఇక్కడ శిష్యులు చేస్తున్నది కూడా పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకనగా మొదటి ఆదాము ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించి పాపము ద్వారా మరణము ప్రవేశించింది. మరణము ప్రతి మానవునికి మరణము తథ్యం. అయితే రెండవ ఆదాముగా యేసు ప్రభు వచ్చి మరణము మీద విజయం సాధించి మరణం అనే ముళ్ళును విరిచి మరణం మీద విజయాన్ని సాధించి సాతానును పాతాళ లోకంలో బంధించారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా క్రీస్తునందు మరి మృతులైనను వారు తిరిగి లేతురు. అందుచేత ఇది క్రైస్తవ లోకానికి ఒక గొప్ప నిరీక్షణ, పునరుద్ధానం అనేది. ఈ పునరుద్ధానమే లేకపోతే మనకు వెన్నుముక లేని దాంతో సమానం క్రైస్తవ్యానికి. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పెను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 22వ వచనం చూస్తే మనకి క్లియర్గా మరి అర్థమవుతుంది. అక్కడ 22వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పెను. కాబట్టి అపోస్తుల యొక్క పునరుత్థాన ప్రకటన మరి విజయవంతం కావడంతో సక్సెస్ఫుల్గా రోజు రోజుకి సంఘంలోనికి అనేక మంది చేర్చబడటం వల్ల వారు ఇంకా విసిగిపోయి ఫెడప్ అయిపోయి ఏదో ఒక రకంగా దీనిని పూర్తిగా తుడిచిపెట్టవాలని వారు డిసైడ్ అయిపోయి మరి వారి మీదకి ఈ ఉజ్జీవం అంటే వీరు చేస్తున్న బోధలకు ప్రజల రెస్పాన్స్ చక్కగా ఉండటం బట్టి మరి ఈ ఉజ్జీవము మరింతగా వ్యాపించవలనని వారు కోరుకోకపోతే ఇలా చేయకూడదు. అనగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అంచేత అంతకు ముందేమో 3,000, ఇప్పుడు 5,000, 8,000 అయింది. ఇదియో కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. కాబట్టి మరి దీని వలన ఈ సమయం వరకు కనీసం 8,000 మంది మరి చేర్చబడిరి అనే వాక్యంలో చెప్పబడుచున్నది. చూడండి 41వ వచనం 2వ అధ్యాయము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ మొదటి రోజునేమో 3,000 మంది, ఇక్కడ పురుషులు 5,000 మంది, మొత్తం 8,000 మంది మరి దేవునిలోనికి వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే వీరిని ఆ దినము బలవంతంగా పట్టుకొని సాయంత్రం అయిపోవటం వల్ల రిమాండ్లో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచి అక్కడ మరి పెద్దల దగ్గర శాస్త్రుల దగ్గర వారిని ప్రవేశపెట్టారు. అక్కడ కయప వీరు అన్న కైపలు మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ప్రధాన యాజకులుగా ఉంటూ ఈ సభకు వారు వచ్చారు. యూదులకు అత్యంత ముఖ్యమైన సభ ఏంటంటే సన్హెడ్రిన్ సభ. ఇది మహాసభ అని పిలుస్తుంటారు దీన్ని. ఇందులో సుమారుగా 72 మంది సభ్యత్వం కలిగి ఉంటారు. మరి యేసు ప్రభువుకి శిక్ష వేయడానికి కూడా ఈ సన్హెడ్రిన్ సభ ఆమోదం అవసరం.
ఆ సన్హెడ్రిన్ సభ నుంచి రిఫరెన్స్ ఇస్తేనే కానీ గవర్నర్ పిలాతు ఏమీ చెయ్యడు. అందుచేత ఈ సన్హెడ్రిన్ సభలో కోరం అని ఉంటుంది. అంటే 72 మందిలో మరి సుమారుగా 2/3 వంతు వస్తేనే కానీ అది అందులో మాట్లాడేది ఆమోదము కాదు. మనకి లోక్సభ ఎలాగో లోక్సభలో రాజ్యసభలో కొన్ని ఆమోదాలు ఎలా కావాలో అటువంటి సభ. ఇది కయప అనుబంధ ప్రధాన యాజకుడు. ఇది కైప మరి అప్పటి వరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి అతను అనుబంధ యా- ప్రధాన యాజకుడు. ఇక్కడ అన్న కైపల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి. లూకాసు సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. మరి యేసు ప్రభు కూడా అదే సమయంలో వచ్చాడు. ఎందుకంటే యోహాను యేసు ప్రభు కంటే సుమారుగా మరి 6 నెలలు పెద్దవాడు. ఎందుకంటే మనకి తెలుసు ఆ హిస్టరీ అంతా. ఇక్కడ 13వ వచనంలో అతడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడైన కయపకు మామ. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యేసు ప్రభు సిలువ వేసే టైంలో ప్రధాన యాజకుడు ఎవరంటే కయప. అన్న వచ్చి కయప యొక్క మామ. గమనించండి, ఈ అన్న 11 సంవత్సరములు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన తన జీవితాంతం ఆ ప్రధాన యాజకుడు అనే బిరుదుని కలిగి ఉన్నాడు. మరియు అతని తర్వాత తన 5 మంది కుమారులు కూడా ఆ పదవిని నింపుటను చూసే గౌరవం అతను పొందాడు. అనగా పాస్టర్ గారి కొడుకు పాస్టర్ అయినట్టు, 5 కొడుకులు పాస్టర్స్ అయిపోయినట్టు ఆ గౌరవాన్ని అతను పొందాడు. ఇతడు 11 సంవత్సరంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మరి ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనంలో అంతటా అన్న యేసు బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చిరి. ఇక్కడ మీకు నేను సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కోర్టులో కేసు నమోదు చేయాలి, దాన్ని పరిశీలించాలి. అది పరిశీలించాలంటే త్రూ సమ్ ప్రాపర్ ఛానల్. ఇక్కడ అన్న కైపలు వచ్చి ప్రధాన యాజకులు, వీరు ముందు దాన్ని పరిశీలించి దాన్ని హేరోదుకి రిఫర్ చేస్తారు. హేరోదు ఏం చేస్తారంటే, హేరోదు విచారించి రాజు దానిని గవర్నర్ దగ్గరికి పంపిస్తాడు ఇంప్లిమెంటేషన్ కోసం. అప్పుడు గవర్నర్ దానికి ఫైనల్ జడ్జిమెంటు, జైలు అయితే జైలు, మరి శిలువ శిక్ష అయితే శిలువ శిక్ష విధించే అధికారము ఆ గవర్నర్ పిలాతుకి ఉంది. అందుకనే విశ్వాస ప్రమాణంలో మనం చెప్తూ ఉంటాం, పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి. అప్పట్లో జరిగింది ఇప్పటి వరకు మనం కంటిన్యూస్గా చెప్తున్నాం. ఎందుకంటే అతని జడ్జిమెంట్కి ఉన్న అధికారం అటువంటిది. ఇక్కడ మరి ఏం జరిగిందో చూద్దాము. గత కొద్ది దినములుగా మనము యేసు ప్రభు పాదాలని అభిషేకించటం, యేసు ప్రభు శిష్యుల పాదాలను కడగటం, సీమోన్ అనే కుష్ఠరోగి ఇంటి దగ్గర భోజనానికి వెళ్ళటం, గుడ్డివాడు అరిచినప్పుడు వాడికి మరి స్వస్థత చేయటం, ఇవన్నీ విన్నాము. శిష్యులు కలవరపడిపోతుంటే వారికి ఆయన ఓదార్చి, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, డోంట్ వర్రీ అని చెప్పి అనేక విషయాలు, పరలోక రాజ్య మర్మాలు అన్నీ చెప్పి పస్కాను ఆచరించి, ఇదిగో నన్ను అప్పగించబోయేవాడు నాతో కూడా ఇందులో మడిమ ఎత్తుతున్నాడు అని చెప్పి మరి అక్కడ ఆ యూద రొట్టె తీసుకుని వెళ్ళిపోయాడు, నిష్క్రమించాడు. వెళ్ళి యూదా, నువ్వు చేయవలసిన పని త్వరగా చెయ్యి అన్నప్పుడు యూదా వెళ్ళి ఆ అగ్రిమెంట్ ప్రకారం 30 వెండి నాణేలు అక్కడ తీసుకొని యేసును అప్పగించడానికి
వచ్చాడు. యేసు ఎక్కడ ఉంటాడు, ఏ టైంలో ఏ మూమెంట్ ఉంటుందో అనేది ఆ యోధాకి తెలుసు. ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి. మిగిలిన వాళ్ళెవరికి తెలీదు. తర్వాత రాత్రిపూట యేసు ఎలా ఉంటాడనేది వారు గుర్తుపట్టలేరు. ఇప్పట్లా స్ట్రీట్ లైట్స్ అంత భయంకరంగా ఏమీ లేవు. అందుచేత వారు అంతట వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి అని మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఆ ఒలీవల కొండ పక్కనే కెద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళి ఆ ఒలీవల కొండ ప్రక్కనే ఉన్న గెత్సెమనే తోట ఇది. ఈ గెత్సెమనే తోటలో అన్ని ఒలీవ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఈ గెత్సెమనే అనే పదానికి అర్థం ఏంటంటే పిండబడుట, బాగా నలగగొట్టబడుట అని అర్థం. ఎందుకంటే ఇక్కడున్న ఒలీవకాయలన్నీ తీసుకొని గానుగలో వేసి నూనె తీస్తుంటారు. అందుకని అక్కడ మరి మనం గానుగను కూడా చూడొచ్చు. ఇక్కడికి ప్రార్థన చేసుకుంటానికి యేసు ప్రభు అక్కడ పస్కా విందు అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు, శిష్యులు ముగ్గురిని ప్రత్యేకించి ఏ విధంగా ప్రార్థన చేయమని అడిగారు, అవన్నీ మనము చూస్తున్నాము, ఇప్పుడు కూడా చూస్తాము. అయితే వారు ఆయన్ని పట్టుకుంటానికి వచ్చినప్పుడు యోధ ఆయనకు దగ్గరికి వెళ్ళి జయమగుగాక బోధకుడా అనేసి ముద్దు ఇచ్చాడు. అది అప్పగించటానికి ఇచ్చిన ముద్దు, ఎ కిస్ ఆఫ్ బిట్రేయల్. అంచేత ఎవరైనా మనకి ముద్దిస్తే అది స్వీకరించడానికి ఇచ్చిన ముద్దో అప్పగించడానికి ఇచ్చిన ముద్దో మనము జాగ్రత్తగా యోచించాలి. క్రైస్తవులంగా మనము ఈ మరి మోసపూరితమైన ఇటువంటి ముద్దు ఇవ్వకూడదు. అయితే క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏం రాస్తారంటే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కౌగలించుకుంటం ద్వారా, లేకపోతే ముద్దు ఇవ్వటం ద్వారా, లేదా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం ద్వారా, వందనములు అని చెప్పడం ద్వారా ఆహ్వానించవచ్చు అని ఆయన చెప్పారు. నేను కువైట్ వచ్చిన క్రొత్తలో ఇక్కడ అందరూ అరబిక్ స్టైల్లో ముద్దులు పెట్టుకుంటుంటే నేను ఒక్కసారి అవాక్కయ్యాను. తర్వాత మరి పౌలు గారు వ్రాసిన ఈ పత్రికలన్నీ చదివిన తర్వాత ఓహో, వీరు ఈ స్టైల్ ఫాలో అవుతున్నారని నన్ను నేను సమర్థించుకున్నాను. ఇక్కడ ఈ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటానికి తన శిష్యులను వెంట పెట్టుకుని వచ్చారు. అక్కడ మరి యోధ ఆయన్ని అప్పగించటానికి వస్తున్నాడు. నిన్న కూడా చూసాం మనం ఇది. నన్ను మహిమపరచము. పేతురు, పేతురు, కొద్దిసేపైనా మెలకువగలిగి ప్రార్థన చేయలేరా? క్షమించు తండ్రి, సైతాను శోధించినట్లు నిద్ర మమ్మల్ని శోధిస్తోంది. ఇక తప్పకుండా మెరుపుతూ ఉంటాం తండ్రి. మెలకువతో ప్రార్థన చేస్తాను తండ్రి. ఇంత రాత్రి వేళ యేసు ఎవరో శిష్యులు ఎవరో తెలుసుకోవడేనా? నేను చూస్తుండగా నేనెవరిని ముద్దు పెట్టుకుంటాను, అతనే యేసు. తండ్రి, ఇంతవరకు ఏమి జరిగినా నీ చిత్త ప్రకారమే జరిగింది. ఈ విషయాన్ని తాగక తప్పదన్నది నీ చిత్తమైతే తప్పనిసరిగా తాగుతాను. తాగటానికి సంసిద్ధంగా ఉన్నాను తండ్రి. నీ చిత్తమే నెరవేర్చుకో. యోహాను, పేతురు, ప్రభు, బోధకుడా జయమగుగాక. స్వీకరించటానికి పెట్టే ముద్దు అప్పగించటానికి పెట్టావా యోధ? దుర్మార్గుడా, నా తండ్రిని బంధిస్తావా? పేతురు, దొడుకు పేతురు, నన్ను రక్షించుకోవడానికి కత్తులు అవసరమా? నేను కోరితే సైన్యములకు అధిపతి అయిన నా తండ్రి తన దూతల్ని పంపి నన్ను రక్షించుకోలేదా? నా తండ్రి చిత్తం ఇలా నెరవేరవలసి ఉన్నది కనుక
ఇలా జరగక తప్పదు. మీకెవరు కావాలి? నజరేయుడైన యేసు. ఆ యేసు నేనే. నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి. డిస్మిస్. మిఖాయిలు విన్నారా? నా మాట వినకుండా, నన్ను అనుసరించకుండా, నా విప్లవానికి అడ్డుకొట్టి ప్రజల్ని పెడదాలు పట్టించి తానే యూదులకు రాజవుదామని ఆశపడ్డ యేసు మనలాగే ఖైదీ అయ్యాడట. ఆ, ఏయ్, ఎందుకు ఇంత పెద్దవాడుతున్నావ్? అదే ఏం లేదు. ఆ అన్నట్లు నీవు ఆ యోధ శిష్యుడు ఒకడే కదూ? నువ్వు పొరపడుతున్నావు. అసలు ఏ చివరో నాకు తెలియదు. ఈ దెబ్బతో ఆ యేసుకు మరణదండన తప్పదు. పాపం, చంపవలసినంత తప్పు ఆయన ఏం చేశాడా అని ఈ వారం పెద్ద గురువులకి తెలిస్తే ముందు నీ ప్రాణం పోతుంది. అయినా ఆ విషయాలు మనకెందుకు? జరగవలసిన తతంగం లోపల జరుగుతూనే ఉంది. అంతేలే. ఏమయ్యా, ఆ యేసుతో తిరిగే శిష్యులో నువ్వు ఒకడే కదా? లేదు, మీరనుకునే యేసెవరో నేను ఎప్పుడు చూడలేదు. అబ్బా, ఎవరయ్యా నువ్వు? బక్కవాడిని అయితే చచ్చుండేవాడిని. క్షమించండి. అవును, నిన్ను ఎక్కడ చూశానే? గెస్తమరిలో యేసును పట్టుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా? అబ్బే, అసలు ఆ యేసు ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. నేను చెప్పినవన్నీ జరగక తప్పదు పేతురు. ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరే కోడికొస్తుంది. తండ్రి, 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 నీ మాటే నిజమైంది తండ్రి. నేను నిన్ను ఎరగనని 3 సార్లు అబద్ధాలాడాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. ఇప్పుడు మనం చూస్తే ఈ సన్నివేశాలన్నింటినీ మనం కూలంకషంగా సమీక్షించినట్లయితే మరి యేసు ప్రభు ఒలీవల కొండకి ప్రార్థన చేసుకుంటానికి వచ్చి ఆయన చెమట రక్తంలా కారేటట్టుగా ప్రార్థన చేసుకున్నప్పుడు దూత వచ్చి ఆయనకు సపర్యలు చేసింది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే శిష్యులు నిద్రపోయారు. ఆ తర్వాత ఆయన పట్టుకుంటానికి మరి యోధా వచ్చి ముద్దు ఇచ్చినప్పుడు మీకు ఎవరు కావాలి? యేసు అంటే నేనే, నన్ను అరెస్ట్ చేయండి, వారిని విడిచిపెట్టండి, వారిని ఏమీ చేయొద్దని శిష్యుల కోసము ఆయన యొక్క కన్సర్న్ నిన్న మనము ధ్యానించి ఉన్నాం. ఈ దినము మరి పేతురు ఆగ్రహంతో ఆ యొక్క మల్కు అనే అతని చెవి నరికాడు. మల్కు అనే అతను మరి ఆ రాయల్ ఫ్యామిలీ దగ్గర పనిచేసే ఒక మరి సర్వెంట్ అనమాట. ఇక్కడ చూడండి, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, బీ ఇన్ యువర్ కంట్రోల్. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. పేతురు చాలా దుడుకు పేతురు.
అక్కడ రూపాంతరం చెందటానికి తాబోరు కొండ మీదకి వెళ్తే, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం, ఇది చాలా బాగుంది, కొడైకెనాల్లో ఉంది, నేను నీకొకటి, మరి మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాల కట్టేస్తాను అది అప్పుడు కూడా ప్రభు పేతురును సాతానా అని మరి పేతుర్ని గద్దించాడు. ఇక్కడ ఎప్పుడైతే అరెస్ట్ చేయడానికి వారు వచ్చారో, పేతురు చాలా ఆగ్రహంగా మరి ఆ యొక్క మల్కు చెవి తెగ నరికాడు కత్తి తీసి. అంతకుముందేమో కాళ్ళు కడుగుతున్నంటే, ప్రభువా నా ఒళ్ళు మొత్తం కడిగేసేయ అన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు, కాళ్ళు కడిగిన వాడు స్నానం చేసిన వాడితో సమానం అని. నేను తండ్రి ఇంటికి వెళ్తాను, వెళ్ళాలి, మీ మధ్య నుంచి వెళ్ళిపోవాలంటే పేతురు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాడు. నేనుండి చోటుకి నువ్వు రాలేవు అంటే, నీ కోసం నేను ప్రాణమన్నా పెట్టేస్తాను అన్నాడు. మనుష్య కుమారుడు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వస్తే నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా అని అప్పుడు కూడా ప్రభువు పేతుర్ని మరి దండించాడు. ఇక్కడ పేతురు చాలా ఓవర్ యాక్షన్ స్పీడ్గా మరి కోపంతో అతని చెవి తెగ నరికాడు. సో అంతటా సైనికులను, సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఈ అన్న ఎవరంటే కయపకు మామ. వీరిద్దరు మామ అల్లుళ్ళు, వీరిద్దరూ కూడా ఆ సమయంలో ప్రధాన యాజకులు. అయితే అన్న రిటైర్డ్, అనగా ఇప్పుడు అధికారంలో లేని ప్రధాన యాజకుడు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు ఎవరంటే కయప. కాబట్టి మరి ప్రభువుని ఇక్కడ వారు ఒలీవల కొండ మీదుగా గెత్సెమనే వనంలోనికి వచ్చారు ప్రార్థన చేయటానికి. ఈ గెత్సెమనే వనంలోనికి యూదా వచ్చి ఆయనకు ముద్దిచ్చి ఆయనను అప్పగించారు. యేసు నన్ను అరెస్ట్ చేసుకోండి, మీరు నా శిష్యుల్ని వదలండి అని చెప్పినప్పుడు మరి ఆయనను బంధించి, ఇప్పుడు మీరు చూశారు కదా, మరి ఆయనను కయప ఇంటికి తీసుకుని వెళ్ళారు. కయప, అన్న కయప అన్న యొద్దకు తీసుకొని వెళ్ళి ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ అన్న అన్న అంటే ఇక్కడ యాంటోనియా అని చూసారా, ఇక్కడి నుంచి ఇలాగా యాంటోనియా దగ్గర తీసుకెళ్ళారు. తీసుకొని వెళ్తే అక్కడ అతను, నేను అధికారంలో లేను కాబట్టి మీరు కయప దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నారు. కయప అప్పట్లో రూలింగ్ ప్రధాన యాజకుడు. కయప ఏమన్నాడంటే, ఇది రిలీజియస్ లీడర్, నేను అధికారికంగా రోమా గవర్నమెంటు మరి దీనిని విధించాలి కాబట్టి మీరు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు ఏమన్నాడంటే, అఫీషియల్గా శిక్ష విధించాల్సింది ఈ ఏరియాని పాలించే హేరోదు రాజు, కాబట్టి మీరు హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. హేరోదు అప్పటికే యోహాను తల తెగ నిరికించాడు. అందుచేత ఇప్పటికీ బాధపడుచు, ఇక నేను యేసును గూర్చి ఆయన బోధలు గూర్చి వినాలన్నప్పుడు ఆయన అడిగితే యేసు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అతను, సరే నేను నిన్ను పిలాతు దగ్గర పంపిస్తున్నానని ఒక లెటర్ రాసి, పిలాతు నువ్వే ఏదో సెటిల్ చేసి మరి ఈ కేసు డీల్ చేయమని అధికారం పిలాతుకి ఇచ్చినప్పుడు, పిలాతు ఫైనల్గా గవర్నర్గా, రోమా ప్రభుత్వ గవర్నర్గా అతడు యేసునకు మరి శిక్ష విధించి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ దిన ముఖ్య అంశాల్లో యేసు ప్రభుని యొక్క అరెస్టు చేసినప్పుడు పేతురు యొక్క చర్య ఎలా ఉంది, ఈ రియాక్షన్ ఎలా ఉంది. ఈ లేఖన భాగం యోహాను సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 12వ వచనాలు. వెంటనే పేతురు ఎప్పుడైతే ఆయన్ని అరెస్ట్ చేయటానికి దగ్గరకు వచ్చారో, సంకెళ్ళు వేయటానికి, పేతురు చాలా ఉద్వేగభరితమైన మరి రక్షణ కొరకు ఏం చేశాడంటే ప్రతిచర్య తీసుకున్నాడు. రియాక్షన్, వాళ్ళు ఒక యాక్షన్ చేయగానే
ఇతను రియాక్షన్ అయ్యాడు. ఏంటి? కత్తి తీసి మరి అతడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడు. అంటే ప్రభువుని రక్షించాలని ఒక రకమైన ఆతుర్ద. ఆ ఆతుర్దాలో ఒక్కొక్కసారి హింసను ఉపయోగించటం అవసరమైతే మరి పట్టుకోవాలి. ఒకవేళ దొరకకపోతే షూట్ ఎట్ సైట్ అన్నట్టు ఆ రక్షణ కల్పించటంలో హింసకు కూడా మరి పాల్పడ్డాడు. దీనికి వెనుక ఏంటంటే మరి ఈ చర్య వెనుక ఉన్న హృదయం, అతని హృదయం ఏంటంటే, నేను అన్ని విషయాలు మీకు చెప్పాను. కాళ్ళు కడుగుతుంటేనేమో నా ఒళ్ళంతా కడిగేసి అన్నాడు. నేను వెళ్ళిపోతున్నానంటే ప్రభా నేను కూడా వచ్చేస్తాను నీతోటి అన్నాడు. ఆ విధంగా మరి నీ కొరకు నేను నా ప్రాణం పెట్టేస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, 3 సార్లు నువ్వు బొంకితేనే గాని కోడి కుయ్యదని చెప్పాడు. రేపటి దినాన మనము పేతురు బొంకటాన్ని గురించి మనము ధ్యానించునే ఉన్నాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుడు ఒక్కొక్క జంతువు ద్వారా మనకి మేలుకొలుపు కొలుస్తూ ఉంటాడు. అలారం మన జీవితంలో, ఓ యు ఆర్ రాంగ్, యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్, లేకపోతే నువ్వు ఈ తప్పు చేసావు అని ఒక్కొక్క జంతువు ద్వారా మనకి తెలియజేస్తుంటాడు. అది రేపు మనం ధ్యానం చేస్తాము. ఇక్కడ పేతురు మరి యేసు ప్రభుని అరెస్ట్ చేసిన తర్వాత వారు మరి ప్రధాన యాజకుని దగ్గర తీసుకుని వెళ్తుంటే మిగిలిన శిష్యులందరూ పారిపోయారు. పేతురు ఆయన కూడా దూరంగా ఉండి ఏం జరుగుతుందని తొంగి చూస్తానికి ఆ కిటికీలోంచి చూస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్నది, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే అక్కడ బొంకాడు. ఆ విధంగా మరి అతనికి ఏంటంటే చర్య వెనక ఉన్న అతని హృదయం ఏంటంటే యేసు ప్రభుని ఏదో రకంగా నేను రక్షించాలి, ఆయన కొరకు ఏదో చేయాలని ఒక తృష్ణ అతని హృదయంలో ఉంది. రెండవది ఏంటంటే ఆ చేయటంలో ప్రమాదకరమైన పరిణామాలు. హృదయం మంచిదే, యాక్షన్ ఓకే, కానీ విచ్ ఇట్ విల్ లీడ్స్ టు వెరీ బ్యాడ్ రియాక్షన్స్. కొట్టుకుంటారు కానీ చంపుకునే అంత కొట్టుకుంటే అది ప్రమాదకరమైన పరిణామం. తక్షణ పరిణామాలు ఏమైనాయి అంటే మరి ఆ యేసుప్రభు ఆ దాసుని పేరు మల్కు. యేసుప్రభు ఏం చెప్పారంటే కత్తి వరలో ఉంచుము, అంటే కీప్ యువర్ టెంప్టేషన్స్ ఇన్ కంట్రోల్. ఒక్కొక్కసారి మనల్ని కూడా మరి సువార్త ప్రకటించేటప్పుడు మన మీదకి చాలామంది వస్తూ ఉంటారు. మీదకి రకరకాలైన ప్రశ్నలతో మనల్ని ఇరిటేట్ చేస్తుంటారు. మనము కత్తిని వరలో ఉంచినట్టుగా మనము దానిని అదుపులో ఉంచుకోవాలి. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అనగా పేతురు అతన్ని కేవలం చెవి మాత్రం నరకటానికి దేవుడు అంగీకరించాడు. ఒకవేళ ఆ కత్తితో పొట్టలో పొడిస్తే అక్కడ అది మర్డర్ అయిపోను. పేతురుకు అటువంటి పరిస్థితి రాకుండా తదుపరి మరి యేసుచే ఏర్పరిచిన ఆ సంఘాన్ని పేతురు నడిపించటానికి, యేసు ప్రభు సిలువ వేయబడటానికి ఇక్కడ ఏ విధమైన అడ్డులు రాకుండా ఉండటానికి పేతురుని మరి దేవుడు చెవి నరకటం వరకునే అనుమతించాడు. ఒకవేళ మరి పేతురు మర్డర్ చేస్తుంటే అక్కడ పెద్ద దుమారం లేచి ఉండేది. అందుచేత అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఒంటరిగా వ్యవహరించటం వలన జరిగే ప్రమాదం ఇది. ఎప్పుడు కూడా 2-3 డిస్కస్ చేసుకుని మరి ఆ పని చేయాలి. అలా కాకుండా సింగిల్ హ్యాండెడ్గా డెసిషన్ తీసుకుని ఇలాంటి పనులు చేస్తే ఇంకా శిష్యులు ఉన్నారు కదా, వారితో కలిసి రియాక్ట్ అవ్వాలి. అలా కాకుండా పేతురు ఒక్కడే వన్ మ్యాన్ షో కింద రియాక్ట్ అయిపోవటం వలన ఇక్కడ ప్రమాదం కలిగినది. మూడవది అతడు ఉద్దేశపూర్వక విధేయత. పేతురు యేసుప్రభు అంటే చాలా విధేయత. అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోతుంటే పేతురు వైపు చూచి మీరు కూడా వెళ్ళిపోతారంటే, ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా, చావైనా ఏమైనా నీతోటే, మేము మా సమస్తమును విడిచి వచ్చేసాము, నీతోటే ఉంటాము, అన్నీ నీతోటే అని చెప్పినప్పుడు మరి
నీవు నిజముగా నజరేయుడు అయిన క్రీస్తువు, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు యేసు ప్రభుకి పేతురు బాగా సన్నిహితుడైపోయాడు. అందుచేత మరి పేతురుకి యేసు ప్రతిస్పందించారు. ఏంటంటే, నువ్వు ఈ విధంగా చేయటం పద్ధతి కాదు, దేవుని ప్రణాళికను విశ్వసింపమని ఆయన ముందుగానే చెప్తున్నాడు. నన్ను ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ నన్ను హింసిస్తారు, పట్టుకుంటున్నారు, సిలువేస్తారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, ఇవన్నీ చెప్తానంటే ఆ ప్లాన్ పాడు చేసేటట్టుగా, ఆ ప్రణాళికను పాడు చేయకోకుండా ఆ ప్రణాళిక యందు విశ్వాసం ఉంచని మరొకసారి యేసు ప్రభు పేతురికి తెలియజేస్తున్నారు. బాధలో కూడా విధేయత యొక్క ఉదాహరణ. అంతటి బాధలో అంతట సైనికులను, సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని వెళ్ళారు. అన్న అన్న అంటే రిటైర్డ్ అయిపోయిన ప్రధాన యాజకుడు. అప్పుడు అన్న, నేను ఇచ్చింది చెల్లదు, ఏమీ ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ అని మరి కైపా దగ్గరికి తీసుకెళ్ళండి అని అల్లుడి దగ్గరికి తీసుకెళ్ళమని, అతడు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు. వీళ్ళందరూ ప్రధాన యాజకులు కేడరే, కానీ అధికారంలో ఉన్నది ఎవరంటే కైపా. కైపా ఏం చేశాడంటే మరలా ఆ, ఆ, పిలాతు దగ్గరికి పంపించారు. ఆ విధంగా మరి యేసు ప్రభు ఆ రాత్రంతా జైళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సన్హెడ్రిన్ సభ ఎప్పుడు పగలే జరగాలి, అది ప్రత్యేకించి యేసు ప్రభు కొరకు రాత్రిపూట కూడా వారు మరి పనిచేశారు. ఇది ఇక్కడ ఉన్న విశిష్టత. కాబట్టి పేతురును యేసు ప్రభు మరి ఆ యొక్క రియాక్షన్ని ఆయన వారించి, పేతురు కత్తి వరలో ఉంచాలి అని చెప్పి మరి తనకున్న ఆ యొక్క ఆగ్రహాన్ని లేకపోతే రియాక్షన్ని కంట్రోల్ చేసి అతనికి మరి ఉద్దేశపూర్వకమైన విధేయత, భక్తి, ప్రేమ ఉన్నాయి. అయితే దేవుని ప్రణాళికను విశ్వసించమని మరొకసారి ప్రభు పేతురుకి పిలిపించాడు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు పేతురు ఆయన్ని ఎరుగునని బొంకాడు. రేపటి దినం మనం అది ధ్యానించనన్నాము. ఇంత బాధలో కూడా ఆయన మరి పేతురుకి ఒక చక్కటి విధేయతకు సంబంధించిన ఉదాహరణ ఆయన ఇచ్చి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారంగా నేను ఆ గిన్నెలోనిది త్రాగనా, నన్ను త్రాగనివ్వా అని ఒక మంచి ఉదాహరణను పేతురికి ఆయన మరి ఉపదేశించాడు. కాబట్టి మనము ఏ సమయంలో అయినా మరి రియాక్షన్ ఉండొచ్చు, కానీ అది ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ప్రమాదకరమైన పరిణామాలు తెచ్చేటట్టుగా ఉండకూడదు. ఉద్వేగభరితమైన రక్షణ, అటువంటి విధంగా మనం ఎప్పుడూ కూడా స్పందించకూడదు. అలా స్పందించితే ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇవి మనం ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటే, మనల్ని ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని హింసించి నిందించినప్పుడు మీరు ధన్యులగుదురు. వారు నిందిస్తున్నారని మనం కూడా వారిని దుర్భాషలు ఆడుకోకుండా మనము శత్రువుల్ని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి అనేసి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా మనము ఈ యొక్క ప్రభు యొక్క శ్రమానుభవాల్లో 20 దినాలు అనగా 50% మనము ప్రయాణం చేశాము. ఇక మిగిలిన 20 రోజులు సిలువ వైపు మన గురిని ఉంచి ఈ సిలువ ప్రయాణం మనం ముగించి క్రీస్తులో మనం ఒక నూతన ప్రతిస్పందనను, నూతన మార్పు కలిగిన జీవితాన్ని మనము పొందవలనని, సంవత్సరం వెంబడి సంవత్సరం ఇది మన జీవితాల్లో ఒక ధన్యతను కలుగజేయాలని ప్రభునామంలో మీకు అందరికీ నేను మరి హెచ్చరించుచు ఈ కొద్ది మాటలను ముగించుచున్నాను.